షేర్ చేసి సామాజిక స్పృహ అన్నది మనలో ఎలా ఉండాలి, మీలో ముఖ్యంగా ఎట్లా డెవలప్ కావాలి, గతంలో ఉండేది ఇప్పుడు లేదు అన్న దాని మీద మాట్లాడిందే. ఈ సామాజిక స్పృహే ఆధారంగా ప్రభుత్వాలు కనుక ఆరోగ్య విధానాలు తయారు చేయగలిగితే మనం చాలా వరకు ఉన్నటువంటి సవాళ్ళని మనం ఖచ్చితంగా మనము ఓవర్కమ్ అవ్వచ్చు. ఈ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనకి చాలామంది మనకు ఎప్పుడు చెప్పుకుంటుంటాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అలాగే మనం నివారణ అన్న దాని గురించి ఎప్పుడు చాలామంది మాట్లాడటం మానేశారు. నివారణకు సంబంధించిన దాంట్లో ఇవాళ ఉదయం మన స్టేజీ ముందుకు వచ్చి 2వ క్లాస్ చదువుతున్న అమ్మాయి వచ్చి పాట పాడింది. దోమలు, ఈగలు, వీటికి సంబంధించినటువంటి దాని మీద వాటిని వదిలించాలని చెప్పి అట్లా ఈ ఈగలు, దోమలే కాకుండా వీటి నుంచి వచ్చేటువంటి దీంతో పాటు అసలు రాష్ట్రంలో అందరికీ రక్షితమైనటువంటి మంచినీరు ఇవ్వగలుగుతున్నామా లేదా, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్లు, దాన్ని డ్రైనేజ్ పైప్ లైన్లతో పాటు మంచినీళ్ళ పైప్ లైన్లు నడుస్తున్నటువంటి విధానమే చాలా పట్టణాల్లో ఇంకా కొనసాగుతుంది. దాని పర్యవసానం ఏంటంటే ఎక్కడో అక్కడ రెండో లీకేజ్ అవ్వటం, దాని ద్వారా డయేరియా ప్రబలుతున్నది. మనం ఇంత అడ్వాన్స్ అయిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ ఎంతో విజన్ ఉంది, మనకి ఇంకో 50 సంవత్సరాల తర్వాత కూడా మన దేశం ఎట్లా ఉండాలి, రాష్ట్రం ఎట్లా ఉండాలని ఆలోచించేటువంటి ఉన్నటువంటి ప్రభుత్వాలు కేవలం మంచినీరు అందరికి ఇవ్వలేదు. అందరూ చాలా వరకు ఈ రోజున మంచినీళ్ళ బాటిల్స్ కొనుక్కోవటం, మంచినీళ్ళు 20 లీటర్ల టిన్ను కొనుక్కునేటువంటి అలవాటుకు మనం పడిపోయినాం. ఇది వాస్తవం కాదా మనకు ఉన్నటువంటి అనుభవం. సో మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న దాంట్లో పర్యవసానం ఏంటంటే, మీరు మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ విజయనగరం దగ్గర గుర్లలో దాదాపుగా 11 నుంచి 17 మంది చనిపోవడం జరిగింది, కేవలం మంచినీళ్ళు కలుషితం అవటం వల్ల. అలాగే అక్కడే ఉన్నటువంటి కురుపాం స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థినుడు ఈ నీరు కలుషితం అవటం వల్లే కామెర్ల జబ్బు వచ్చి అందరూ కూడా 47 మంది కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నంలో చేర్చడం జరిగింది. పార్వతీపురం ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇది వాస్తవ పరిస్థితి. ఇదే కాకుండా విజయవాడ నగరానికి వస్తే మొగల్రాజపురంలో 2-3 సార్లు ఈ డయేరియా ప్రబలి అనేక మంది ఇబ్బంది పడి ఆసుపత్రులు పాలైనారు. అక్కడికక్కడికే టెంపరరీ హాస్పిటల్ కూడా పెట్టి దాని పేరేంటి వాళ్ళకు ట్రీట్మెంట్, చికిత్స చేయడం జరిగింది. సో దీంతో పాటు మనకు గుంటూరు జిన్నా టవర్ దగ్గర కూడా ఇదే డయేరియా, అంటే కేవలం మంచినీళ్ళ కలుషితం వల్లనే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి వ్యాధి ప్రబలి అది మనుషుల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రివెన్షన్లో 1 పర్యావరణం, 2 మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్లీనింగు, తర్వాత ఎక్కడ మురికి నీళ్లు ఉండకుండా చూసుకోవటం, కాలువలు పరిశుభ్రంగా ఉంచటం. దీంతో పాటు ఈ మంచినీరు, ఇది కాకుండా పౌష్టికాహారం. ఎంతమందిలో ఈ రోజున ఎనీమియా ఉంది, రక్తహీనత అనేది ఈ రోజున కనుక ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఆ విద్యార్థుల యొక్క హిమోగ్లోబిన్ కనుక మనం టెస్ట్ చేయగలిగితే వాళ్ళకు ఉన్నటువంటి వయస్సు, వాళ్ళ బరువు, వాళ్ళ ఎత్తు, వాళ్ళ హిమోగ్లోబిన్ చూస్తే అసలు ఎక్కడికెక్కడ కూడా మ్యాచ్ అయ్యే పరిస్థితి ఉంది. సో దీన్ని ప్రభుత్వంగా గుర్తించి దానికి సంబంధించినటువంటి వివరాలు తీసుకొని ఆ రక్తహీనతని అధిగమించేటువంటి పరిస్థితి కనుక తీసుకురాగలిగితే వాళ్ళలో ఆ రకమైనటువంటి గ్రోత్ ఉంటుంది. అట్లాగే ఇందాక మన సుధాకర్ గారు చెప్పారు, వాళ్ళు ఇంత ఆరోగ్యంగా 77 సంవత్సరాల తర్వాత ఉండేది ఇది ఏంటి, వాళ్ళు ఎట్లా ఆడుకున్నారు, ఆ క్రికెట్ వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయినారు అనే సంగతి చెప్పడం జరిగింది. అంటే ఆటలు, వ్యాయామం అన్నది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు కాలేజీలు ఎట్లా ఉన్నాయి, అసలు ఒక డబ్బాలాగా 10 అంతస్తులు, దాంట్లో రూమ్లు, అక్కడ బాత్రూమ్కి వెళ్ళటానికే మన విద్యార్థినులు ముఖ్యంగా వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళటానికి ఎందుకు అక్కడ వెళ్ళటం అని చెప్పి వాళ్ళు మూత్రం ఆపేసుకొని దానివల్ల వచ్చేటువంటి రోగాలు కూడా పెరుగుతున్నాయి. ఒకవేళ అక్కడ కనుక క్లీనింగ్ లేకపోతే, లేకపోతే బాత్రూమ్ తక్కువ ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ వీటన్నిటికీ సంబంధించినటువంటి వివరాలు అన్నిటికీ ఎట్లా అధిగమించాలి అని అంటే దీనికి ఒక విధానం ఉండాలి. విధానం ఎప్పుడు వస్తుంది? అది ఇప్పుడు ఒక విధానంలో మనకు చాలా సక్సెస్ఫుల్ ఇదేంటంటే పోలియో వ్యాక్సిన్. అంటే పోలియో అంటే మీకు అందరికీ తెలుసు కదా, కాళ్ళు
ఈ సొట్టబట్టం లేకపోతే కాలు ఇజ్జి అయిపోవటం ఇదంతా ఈ దీనికి పోలియో వ్యాక్సిన్ని కనుక్కున్న తర్వాత పోలియో రహితం అంటే ఏంటంటే ఆ వ్యాధి లేకుండా దేశంలో చెయ్యాలి అని చెప్పి మన దేశంలో చేసినటువంటి మొట్టమొదటి విజయవంతమైనటువంటి ప్రయోగము తర్వాత పూర్తిగా అమలు చేసిన విధానం ఏదైనా ఉందంటే అది పోలియో వ్యాక్సిన్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా ప్రతి పిల్లగాడికి వేయటం వల్ల ఈ రోజున పోలియో రహితం అని చెప్పిన దానికి మనం దగ్గరగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు దాని మీద ఆ రకమైనటువంటి విధానాన్ని ప్రభుత్వం తీసుకుంది, దాన్ని అమలు చేసింది. దానికోసం పూర్తిగా ప్రజలు కూడా సహకరించారు. అందరూ సహకరించడం వల్ల ఈ రోజున పోలియో రహితమైనటువంటి వస్తుంది. మనం మొదట్లోనే ఆ రకమైనటువంటి దాన్ని కనుక గుర్తించి దానికి విధానం కనుక తీసుకోపోయి ఉంటే ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరిలో కూడా చాలా మంది దాని వ్యాధిని పడేటువంటి పరిస్థితి ఉంది. ఇది సో అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం ఒకటి తీసుకొని దాన్ని ఖచ్చితంగా అమలు చేయగలిగి దాని మీద ఒక ప్రోగ్రామేటిక్ అప్రోచ్ తీసుకొని స్ట్రిక్ట్గా బిహేవ్ చేయగలిగితే ఎంత ఫలితం ఉంటుందంటే మనం అందరం చూడండి, మా చిన్నప్పుడు రైల్వే స్టేషన్లో సిగరెట్ తాగేవాళ్ళు, రైళ్లలో సిగరెట్ తాగుతుండేవాళ్ళు. ఈ రోజున మీరు ప్రయాణం చేయండి, రైల్వే స్టేషన్లో సిగరెట్ తాగేవాళ్ళు లేరు. అవునా కదా చెప్పండి. ఎందుకు జరిగింది అది? ప్రభుత్వం తలుచుకుంటే విధానం అమలు చేయగలిగితే ఖచ్చితంగా దాని ఫలితాలు ఉంటాయి. దాన్ని సహకరించేటువంటి వాళ్ళు కూడా ఆటోమేటిక్గా కండిషన్ అయిపోయి మనం సిగరెట్ తాగటం తప్పు అవుతుంది, రైల్లో సిగరెట్ తాగుతాం. చాలామంది దొంగతనంగా రైల్లోనే లెట్రిన్లోకి వెళ్ళి సిగరెట్ తాగే వాళ్ళ విషయం గురించి నేను మాట్లాడలా. కానీ జనరల్గా ఒక విధానాన్ని తీసుకొచ్చినప్పుడు అసలు సిగరెట్ తాగటమే తప్పు, దాన్ని నిషేధించాలి, మందు తాగటమే తప్పు, అది నిషేధించాలి అని చెప్పినటువంటి దీంట్లో ఉన్నాయి. ఎందుకంటే దాన్ని ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అంటే మందు కంటే చాలామంది చెప్తారు మందు కంటే సిగరెట్ చాలా ప్రమాదం రా బాబు అంటే మందు తాగమని అర్థం. అందుకని ఈ రకంగా మనం అకామిడేట్ అయిపోతూ దాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం కనుక విధానం కనుక తీసుకుంటే, అందుకని ప్రివెన్షన్ ఎప్పుడు కూడా దాని గురించి నివారణకు కనుక ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం కనుక చేయగలిగితే చాలా వరకు జబ్బులు తగ్గుతాయి. దాంట్లోనే మనం ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేసే విధంగా ప్రభుత్వాలు ఉండాలి. ఎట్లా అంటే ఏరియాల వైజ్గా కమిటీలు ఏర్పాటు చేసి ఏరియాల వైజ్గా చేయాలి. ఇప్పుడు మనకు చల్లపల్లిలో డాక్టర్ డిఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు, మీ అందరికీ తెలుసో తెలీదు. ఆయన తెల్లవారుజామున లేచి చల్లపల్లిలో ఈ స్వచ్ఛ భారత్ అనేది ఈరోజు ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి, కానీ ఏనాడో ఆయన తీసుకొచ్చి దాన్ని చల్లపల్లి శుభ్రత కోసం పొద్దున్నే చీపిరి పట్టుకొని ఆయనతో పాటు 10-15 మందో కలిసి ఆ ఊరంతా కూడా క్లీన్ చేసి ఎక్కడైనా అపరిశుభ్రంగా ఉంటే అది పంచాయతీకి వెళ్ళి చెప్పి దాన్ని క్లీన్ చేసేటువంటి విధానానికి ఉంది. అట్లా చేయటం వల్ల ఈ రోజున ఆ పర్టికులర్ చల్లపల్లిలో అందరూ అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి, మన ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, మురికాలువ దాన్ని ఎప్పటికప్పుడు ఆగకుండా చూసుకోవాలి, మురికి చేరకుండా చూసుకోవాలి, దోమలు ఇట్లాంటివి రాకుండా చూసుకోవాలి, పెంటకళ్ళు ఎడి తీసేయాలి. ఈ రకంగా అతను నేర్పించింది మనం అన్ని చోట్ల ఎందుకు చేయకూడదు? ప్రభుత్వం కూడా దాన్ని చేసి ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసి దాని ద్వారా ఎందుకు చేయకూడదు? కాబట్టి నివారణ అనేది చాలా ఇంపార్టెంట్, చికిత్స కంటే కూడా నివారణ. ఎందుకంటే చికిత్స అనేసరికల్లా అందరికీ డబ్బులు అనేవి వస్తాయి, దానికి సంబంధించినటువంటి టెండర్లు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి అలాట్మెంట్ ఆఫ్ బడ్జెట్లు ఇవన్నీ ఉంటాయి. చికిత్సకే ప్రాధాన్యం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చికిత్స కంటే ముందు నివారణ అనేది ప్రాధాన్యంగా ప్రభుత్వాలు కనుక గుర్తించి దాన్ని అమలు చేసే విధానం కనుక ఉంటే ఖచ్చితంగా ఈ సవాళ్ళను ఎదుర్కొనడంలో మనం ముందుంటాం. ఒకటి. రెండోది ఏంటి, ఇప్పుడు ప్రభుత్వం బడ్జెట్కి ఏ ప్రభుత్వానికైనా సరే, అది కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని నిర్ధారించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక దేశం ఆ దేశంలో ఎంత మేరకు వాళ్ళు తీసుకున్నటువంటి బడ్జెట్లో ఈ బడ్జెట్ని ఆరోగ్యానికి కేటాయించాలి అన్న దాని మీద ఒక ప్రామాణికం ఉంది. అదేంటి, 5% కనీసం జీడిపిలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ దేశ ప్రజల కోసం ఆరోగ్యం కోసం ఖచ్చితంగా దీన్ని కేటాయించాలి అందాం. మన ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చి గణతంత్ర దినం జరుపుకుంటూ 70 సంవత్సరాలు 77 సంవత్సరాలు 78 సంవత్సరాలు అయిపోయినా కూడా
ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు అయ్యి దాదాపుగా ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా ఏ రోజున కూడా కనీసంగా 1.30% దాటలేదు ఏది జీడిపి. అంటే మనకు ఆరోగ్యం మీద ప్రభుత్వాలకు ఉండేటువంటి ఆలోచనలో అతి ముఖ్యమైనది బడ్జెట్. దేనికైనా సరే డబ్బులు కావాలి. ఆ డబ్బులు అనే దానికి సంబంధించినటువంటి అలాట్మెంట్ దేశం గురించి, టెక్నాలజీ గురించి, లేకపోతే అభివృద్ధి గురించి, మనం అన్నిటి గురించి మనం మాట్లాడతాం, ఉత్పత్తి గురించి మాట్లాడతాం, ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచిస్తాం మనం. కానీ బడ్జెట్ అనేది చాలా ముఖ్యమైనది. దాన్ని ఆరోగ్యాన్ని కేటాయించినప్పుడే మౌలిక వసతులు కానీ, సిబ్బంది నియామకాలు కానీ, దీని అన్నిటికీ సంబంధించినటువంటి విషయాల్ని అడ్రస్ చేయగలరు. కానీ ఆ బడ్జెట్ విషయంలో కనుక చూసుకుంటే ఈ రోజున, అంటే నేను పాత దీనికి పోవట్లేదు, ఈ రోజున 25-26 సంవత్సరానికి మొత్తం రాష్ట్ర బడ్జెట్ 3,21,000 కోట్లు అయితే దాంట్లో 19,326 కోట్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చింది. అంటే ఏంటి, జీడిపిలో కనుక చూసుకుంటే ఇది కేవలం 1 దగ్గరకు వస్తుంది, లేకపోతే 1.5% వస్తుంది. ఇప్పుడు మన రాష్ట్ర జనాభా 6 కోట్లు. మన జనాభాకు సంబంధించినటువంటి రోగాలు, రుగ్మతలు కనుక చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వమే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ఒక సర్వే కండక్ట్ చేస్తున్నారు. క్యాన్సర్ ప్రబలిపోతుందండి బాగా. ట్యూబర్క్లోసిస్, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ అనేది ఈ రోజు ఉందండి రాష్ట్రంలో. దీన్ని ఎలా మనం చేయాలని ఇందాక సీతారామారావు గారు చెప్పారు. 2025కి టీబీ రహిత దేశంగా, రాష్ట్రంగా చేయాలన్నటువంటి ప్రాజెక్ట్ నడుస్తున్నది. కానీ టీబీతో పాటు ఈ రోజున మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ అనేది వచ్చింది. దాంతోపాటు ఇది హెచ్ఐవి వాళ్ళకి తొందరగా వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి రెసిస్టెన్స్ లేదు కాబట్టి తొందరగా వచ్చేటువంటి అవకాశాలు ఈ 2 రోగాలకు ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో డయాబెటీస్ అన్నదానికి మనం కనుక చూసుకుంటే షుగర్ వ్యాధికి మనం ఎవరెస్ట్ శిఖరాన్ని చూపిస్తాం. ఎందుకంటే ఎవరెస్ట్ శిఖరం ఎట్లయితే ఉంటుందో షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ దేశం 140 కోట్ల మంది అంతమంది ఉన్నారని చెప్పి. అలాగే హార్ట్ డిసీజ్ 30 ఏళ్ళతో ఉన్నటువంటి కార్డియాలజిస్ట్ హార్ట్ అటాక్తో చనిపోయినాడంటే యూ ఇమాజిన్ వాట్ ఈస్ దిస్ టుడే స్టేటస్ ఆఫ్ ద పొజిషన్. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యానికి బడ్జెట్ అనేది ఎంత ఇంపార్టెంట్, దానికి సంబంధించిన సూపర్ స్పెషాలిటీని డెవలప్ చేయటం. అందుకని దీనికి బడ్జెట్ కేటాయించడంలో ఖచ్చితంగా 5% లేకపోతే కనీసం 2025-26కి మేము 2.5% ఇవ్వమని చెప్పి మేము మన ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరటం జరిగింది ఫిబ్రవరి 2025లో కలిసి. ఆయన చెప్పారు, సార్ మేము ఇచ్చేసాం సార్ మేము బడ్జెట్ అన్నారు. ఎంత ఇచ్చారంటే దాదాపుగా 6% ఇచ్చామన్నారు. ఇక్కడే చూడండి గొప్పతనం ఏంటి, స్థూల జీడిపిలో 6% కాదు ఇచ్చింది, బడ్జెట్లో 6% ఇచ్చారు. అంటే బడ్జెట్లో 6%కి స్థూల జాతీయ ఉత్పత్తి యొక్క ప్రోడక్ట్కి దీనికి దానికి తేడా ఉంటుంది. అందుకని ఆయన ఆల్మోస్ట్ మీరు కోరుకున్నది ఇచ్చారు. మేము కోరుకున్నది స్థూల జీడిపిలో 6% సార్, మీరేమో బడ్జెట్లో 6% ఇచ్చారు అని. ముందు ఇచ్చాం కదండి అన్నారు. సో అది ఎంత పెరిగింది, గత సంవత్సరం మనకి ఇచ్చినటువంటి బడ్జెట్ కంటే దాదాపుగా ఒక 500-600 కోట్ల రూపాయలు పెరిగితే అసలు ఒక సంవత్సరానికి వెళ్ళేసరికల్లా సాధారణ ఖర్చులే 10% మామూలుగా పెరుగుతాయి. అంటే కాస్ట్ ఎస్కలేషన్లో అది పెరుగుతుంది. అలాంటప్పుడు అసలు బడ్జెట్ ఏం పెంచినట్టు ఇంకా, అంటే గతంలో 18,200 18,300 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ 19,000 చిల్లర కనుక వచ్చిందనుకోండి, అప్పుడు ఆ వచ్చినటువంటి డిఫరెన్స్ అనేది కేవలం ఇచ్చేటువంటి వడ్డీలకి, లేకపోతే ఉన్నటువంటి బాకీలకు వాటికి సంబంధించి కానీ, లేకపోతే కాస్ట్ పెరిగినటువంటి కాస్ట్ యొక్క దాని ఇష్యూని అడ్రస్ చేయడానికి సరిపోతుంది. అంటే దెర్ ఈస్ నో ఇంక్రీజ్ ఇన్ ది హెల్త్ బడ్జెట్ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. సో బడ్జెట్ వల్లే మిగతా నియామకాలు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం అనుసరించినటువంటి విధానంలో బడ్జెట్ని అధిగమించి కనీసంగా 3%ని మనం కనుక జీడిపిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగితే మళ్ళీ సవాళ్లకు ఒక పరిష్కార మార్గం అనేది రెండోది. ఇక మూడోది ఏంటి, మనం జనరల్గా అంటే మనకి ఆరోగ్యశ్రీ కార్డు ఉండనివ్వండి, లేకపోతే ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రులకి అన్నిండి, లేకపోతే ఇంకా మధ్యతరగతి ఆసుపత్రులకు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజున అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, అంటే రోగి తమ జోబులో ఇచ్చేటువంటి ఖర్చు, అంటే ఉచితంగా ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ లాంటి ట్రస్ట్ కార్డు ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజున ప్రజల్లో ఖర్చు పెడుతున్నది ఎంతో తెలుసా మీకు?
దాదాపుగా ఆయనకు అయినటువంటి ఖర్చులో 47% ఆంధ్రప్రదేశ్లో రోగి తన జోబులోంచి ఖర్చు పెడతాడు. మీరు అడగచ్చు, అదే ఎలాగండి అన్ని ఫ్రీగా ఇస్తున్నారు కదా అని. అన్ని ఫ్రీగా ఇవ్వటం కాదు, కొన్ని టెస్టులు బయట చేయించుకోవాల్సి వస్తుంది, కొన్ని మందులు బయట తీసుకోవాల్సి వస్తుంది, కొంత కన్సల్టేషను బయట నుంచి చేసుకోవాల్సి వస్తుంది. అలాగే వీటితో పాటు అతి ముఖ్యమైనది ఏంటంటే, కుటుంబ పెద్ద కనుక రోగి అయితే ఆయన్ని చూడటానికి వచ్చేటువంటి చుట్టాలు, వాళ్ళకు భోజన ఏర్పాట్లు, ఆయన్ని చూడటానికి అయ్యేటువంటి ఆటో ఖర్చులు, అలాగే దాంతోపాటు మందులు, కొన్ని మీకు హార్ట్ అటాక్ వస్తే అన్ని మందులు అక్కడ ఉండకపోవచ్చు, కాబట్టి ఆ మందులకు సంబంధించినటువంటి డబ్బులు కానీ, లేకపోతే మెదడు స్ట్రోక్ కనుక వస్తే దానికి సంబంధించినటువంటి మందులు కానీ, ఇట్లాంటివన్నీ స్పెషాలిటీకి సంబంధించినటువంటి మందులన్నీ కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. అంటే జనరల్గా ఒక సర్వే కండక్ట్ చేసినప్పుడు, ఒక 250 కుటుంబాలకి సర్వే చేసినప్పుడు వాళ్ళని అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము 3,000 నుంచి దాదాపుగా 3 లక్షల వరకు అప్పులు చేసామండి అని చెప్పారు. 251 కుటుంబాలకే మేము చేసాం. ఆ సర్వేలో వచ్చినటువంటి వివరాలు, బాబు మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారా, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళారా, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు ఉండి, అంటే మనకు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎంత తగ్గితే అది అంత పేషెంట్కి, అంటే ఆ పర్టికులర్ రోగి ఎవరైతే ఉన్నారో అతనికి అంత ఉపశమనం కలిగిస్తుంది. ఉపశమనం కలిగిస్తుంటే అతనికి ఒక ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఉంది. ఎందుకు 1,67,00,000 మంది తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది. 1,67,00,000 మందికి తెల్ల కార్డు ఎందుకు ఇచ్చారు? 10 కిలోల బియ్యం అనేది కారణం ఏంటి? వాళ్ళకి ఆదాయం లెవెల్ చాలా తక్కువ ఉందని చెప్పి. అట్లాంటప్పుడు వాళ్ళకి ఏ రకమైనటువంటి వైద్యం ఇవ్వాలి, వాళ్ళకు జోబులోంచి ఖర్చు కనుక పెట్టాల్సి వస్తే ఏం చేయాలి? వాళ్ళని మీరే నిర్ధారించారు. 1,67,00,000 మంది ఇలాంటి స్థితిలో, ఆర్థిక స్థితిలో ఉన్నారు, సగటు జీతం ఇంతకంటే రావట్లేదని. అట్లాంటి వాళ్ళకి అనారోగ్యానికి గురైతే, ఇందాక సీతారామరావు గారు చెప్పారు, ఎక్కువ మంది బీద వాళ్ళకి మాత్రమే ఈ రకమైనటువంటి వ్యాధులు వస్తాయని చెప్పి. అట్లాంటి కనుక వ్యాధులు వస్తే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా బతకటం కోసం ఖచ్చితంగా అప్పు చేస్తారు. అప్పు చేసినప్పుడు వాళ్ళు వడ్డీ కూడా తీసుకుంటారు. ఎందుకంటే ముందు ఇప్పుడు మనం చాలాసార్లు తాళిబొట్ల గురించి మాట్లాడాం. పెళ్ళాల తాళిబొట్టు తాకట్టు పెట్టడం, లేకపోతే బంగారం తాకట్టు పెట్టడం, ఇట్లాంటి విన్నాం మనం. కానీ ఈ రోజున పరిస్థితులు ఇంకా డిఫరెంట్గా మారేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన జోబులో నుంచి డబ్బులు ఖర్చు కాకుండా ఈ 1,67,00,000, మిగతా వాళ్ళు ఇన్సూరెన్స్ అని అదని దాని సంగతి తర్వాత వద్దాం, కానీ ముందు ఫస్ట్ ఈ 1,67,00,000 మంది ఎవరైతే ఉన్నారో, కనీసంగా మినిమం జీతం కూడా లేకుండా బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్రస్ చేయడానికి ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలి అని అంటే, ప్రభుత్వ ఆసుపత్రులని ఎప్పుడు స్లోగన్ ఇస్తుంటారు ఎన్నికలప్పుడు, మేము కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ వైద్యాన్ని తీసుకెళ్తాం. బాబు మీరు మామూలు వైద్యం చేసి వాళ్ళకు చూసి వాళ్ళకు మందులన్నీ ఇచ్చి వాళ్ళ స్వస్థత చేకూర్చి వాళ్ళని ఇంటికి పంపిస్తే చాలు. మీరు కార్పొరేట్ వైద్యం అక్కర్లా. కార్పొరేట్ వైద్యం సంబంధించి ఎవడు వ్యతిరేకం కాదు. కార్పొరేట్ వైద్యానికి ప్రభుత్వ వైద్యానికి ఈ రోజున ఉన్న తేడాన్ని మనం చూసుకుంటే, దాని అవకాశవాదాన్ని కనుక మనం చూసుకుంటే, కోవిడ్లో మీరు ఎంతమంది, ఇంకా పిల్లలు కాబట్టి తెలీదు, 2019 డిసెంబర్ నుంచి 2022 మార్చి వరకు ఉన్నటువంటి కరోనా వైరస్ సంబంధించినటువంటి టైంలో కేవలం ప్రభుత్వ వైద్యం 3 నెలల కాలం అందరూ మూసేశారు దుకాణాలు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీ, ఎందుకంటే డెలివరీలు ఆగవు. ఎవరైనా ప్రసవించాల్సి ఉంటే ఆ 3 నెలల కాలంలో ఆగవు, కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీలు అయినాయి. ఎందుకు? ప్రైవేట్ వాళ్ళు భయపడ్డారు. మేము కనుక డెలివరీ కనుక మా ఆపరేషన్ థియేటర్లో కనుక చేస్తే, సిజేరియన్ కనుక అయితే ఆ కరోనా వైరస్ మా దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని మేము శానిటైజ్ చేయాలంటే దానికి ఖర్చులు ఉంటాయి కాబట్టి. రెండోది ఏంటంటే, ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పింది మీరు ఉండండి అని చెప్పినట్టుగా వాళ్ళు కూడా ఆలోచించడం కోసం ఇచ్చిన టైం ప్రకారం ఈ 3 నెలల కాలంలో అసలు ఓన్లీ ప్రభుత్వ వైద్యం, ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ స్టాఫ్ వాళ్ళు మాత్రమే చేసి ప్రభుత్వ వైద్యాన్ని నిలబెట్టగలిగారు. ఎట్లా నిలబెట్టగలిగారు అంటే, వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యత, ప్రభుత్వ వైద్యులుగా వాళ్ళకున్న బాధ్యత ఏంటంటే, మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా బతికించడానికి ప్రయత్నం చేయాలి. నిద్రలు పోలేదు, అన్నాలు తినలేదు, కుటుంబాల దగ్గరికి వెళ్ళలేదు, అయినా సరే నిజాయితీగా పనిచేసి వాళ్ళు ఎంతో కొంత
కొంత ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా వాళ్ళు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడగలిగారు కరోనా వయసులో. ఇది ఎవ్వరూ మర్చిపోయినటువంటి విషయం ఈ రోజున కరోనా. అలాంటి టైం టెస్టెడ్ టైంలో ఎవడైతే నీకు ద్రోహం చేయకుండా, మోసం చేయకుండా, నీ కోసం నిలబడి, నీ ఆరోగ్యం కోసం, నీ ప్రాణాలని కాపాడినటువంటి సిస్టమ్ అనేది, దాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వం. దాన్ని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ చేయకూడదు. కాబట్టి మనం తెలుసుకున్నది, ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్కి సంబంధించి తగ్గాలి అని అంటే ఒక రకమైనటువంటి పరిష్కారం ఏంటంటే, ప్రభుత్వ వైద్యం ఏదైతే ఉందో, ప్రభుత్వ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకా బడ్జెట్ని కేటాయించి, ఇంకా సిబ్బందిని పెంచి, డాక్టర్లను పెంచి, దాని ద్వారా ఏంటంటే అభివృద్ధి చేయగలిగితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇది 3వ అంశం. 4వ అంశం, ఈ రోజున ప్రభుత్వం వైద్య కళాశాలన్నీ మేము ప్రైవేటీకరిస్తాం అన్నటువంటిది తీసుకొచ్చారు. ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు. దీనికి ప్రత్యామ్నాయాలు దయచేసి ఆలోచించండి అని ప్రజారోగ్య వేదికగా మేము ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తాం. మా అడ్వైజర్ డాక్టర్ పివి రమేష్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్, అతను ఒక డాక్టర్. ఆయన చెప్పారు, మనం వెళ్ళి కలుద్దామండి ముఖ్యమంత్రి గారిని, మీరు ఉత్తరం రాయండి అని. మేము లాస్ట్ మంత్ ఉత్తరం రాసాం డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి. అయ్యా, మీరు మాకు అనుమతిస్తే మేము మాకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఇవి ప్రైవేట్ చేయకుండా, ఎందుకంటే ప్రభుత్వం చెప్తుంది ఒకటే, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మాకేం డబ్బులు ఇవ్వలేదు గత ప్రభుత్వం, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము దీన్ని తప్పకుండా ప్రైవేట్ చేయాలన్నారు. ఇప్పుడు ప్రైవేట్ చేయటం దాని గురించి మీకు డబ్బులే ప్రధానం కనుక అయితే, చాలామంది ప్రజారోగ్య వేదిక తరఫున ఉన్నటువంటి అభిమానించేటువంటి డాక్టర్లు చెప్తున్నారు, అయ్యా రంగరాయ మెడికల్ కాలేజీ అది ఎవరు ఇచ్చారు? ఆయన ఒక పెద్ద ఆయన రాజు కావచ్చు, లేకపోతే ఇంకొక డబ్బులు ఉన్నాయని కావచ్చు, మీరు నా పేరు పెట్టండి, ఈ కాలేజీ నేను ఇస్తానంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు, అనేక రకాల స్కూళ్ళ పేర్లు కూడా గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికీ కూడా పలానా వాళ్ళ పేర్లు ఉంటాయి. చూసారా, గమనించారా లేదా మీరు? ఎలా వచ్చింది అది? వాళ్ళు చెప్పారు, ఈ 5 ఎకరాలు మీకు ఇస్తాం మేము, మీరు స్కూల్ కట్టించండి, ఈ 2 ఎకరాలు మీకు ఇస్తాం, ఈ కాలేజీ కట్టించండి అని చెప్పారు. ఇప్పుడు ఎన్టీ రామారావు కాలేజీ నందిగామలో ఉంది, ఏఎన్ఆర్ కాలేజీ గుడివాడలో ఉంది. ఆయన సహాయం చేసాడు, అది కట్టారు. అదేమైనా గవర్నమెంట్ కాకుండా పోయిందా? అదే పద్ధతిలో మెడికల్ కాలేజీలు ఎందుకు మీరు కట్టలేరు, చేయించలేరు అని చెప్పి, ఆ రకమైనటువంటి ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదని చెప్పి ప్రజారోగ్య వేదికగా మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతాం. ఆ ప్రయత్నం మీరు చేయండి. దీన్ని ప్రైవేట్ పరం చేయటం కాదు కావాల్సింది, ఇలాంటి సలహాలు సూచనలతో వెళ్దాం అనుకొని మేము ప్రభుత్వానికి విన్నపం కూడా చేస్తాం. మేము స్టిల్ వీఆర్ వెయిటింగ్. ఏంటంటే ఒకవేళ మాకు ఒక అవకాశం వస్తే ఖచ్చితంగా మేము మాట్లాడతాం, దీని మీద మా ప్రయత్నాన్ని మేము చెప్తాం. మనకి కనీసంగా ఒక మెడికల్ కాలేజీ కావాలంటే 300 పడకలు ఉండాలి. 300 పడకలు ఉంటే, మొన్న 2 నెలల క్రితం మేము నిర్వహించినటువంటి సెమినార్లో ఒక పెద్ద డాక్టర్ గారు వచ్చారు. ఆయన చెప్పింది ఏంటంటే, 300 పడకలు ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో ఎన్ని ఐసీయూ బెడ్లు ఉండాలి, ఎన్ని ఇంటెన్సివ్ కేర్ బెడ్లు ఉండాలి అని అంటే దానికి ఒక ప్రమాణం 7 నుంచి 10 వరకు ఉండాలి. కానీ ఈ రోజున 300 పడకల ఆసుపత్రిలో 30 ఐసీయూ బెడ్లు ఉన్నాయి. అంటే అది ఏంటి, అది దేనికి సూచిస్తుంది? అది యాక్చువల్గా మీరు ఫెసిలిటీ ఇవ్వటం గురించి చెప్పట్లేదు, కానీ అది మనకు లాభార్జన లేకపోతే డబ్బులు కావాలి అన్నటువంటి ఆలోచనని సూచిస్తున్నది అది. కాబట్టి అలాంటి సూచనలు మనకు ఉండకూడదు. అట్లాగే ప్రైవేట్ వైద్యం, పబ్లిక్ వైద్యం దాంట్లో కూడా ఒక రేషియో ఉంది. ఇలాంటి పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నటువంటి కంట్రీస్లో కూడా ఒక వ్యవస్థలో కూడా 80% వరకు ప్రభుత్వ వైద్యం ఉండి 20% వరకు ప్రైవేట్ ఉండటం అనేది ఒక హెల్దీ ట్రెండ్, ఒక హెల్దీ పరిస్థితి అని చెప్పడం కూడా జరిగింది. ఆయన జీవీఎస్ మూర్తి గారు, ఆయన మన గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకొని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఉండి ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్వహించిన డాక్టర్ శ్రీనాథ్ రెడ్డితో కలిసి ఆయన నేషనల్ హెల్త్ మిషన్ని స్టార్ట్ చేశారు. సో ఇలాంటి వాళ్ళు చెప్పింది, అలాంటి వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవచ్చు గవర్నమెంట్ కూడా. సో ప్రైవేటుకు సంబంధించిన విషయానికి వచ్చేసరికల్లా వ్యతిరేకం కాదు అక్కడ, కానీ ప్రభుత్వ వైద్యులకు ఇచ్చేటువంటి ఆ ప్రభుత్వ వైద్య కళాశాలలో వచ్చేటువంటి విద్యార్థి డబ్బులు కనుక ఇప్పుడు 12 లక్షలు ఒక సీటు, సంవత్సరానికి 2వ సీటు 20 లక్షలు, ఇంకోటి ఇప్పుడు అంతకంటే బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మనం సీట్ల అమ్మకానికి పెడితే 60 లక్షలు, ₹1,00,00,000 కనుక కట్టాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళకి సామాజిక స్పృహ, ఇందాక మన సార్ చెప్పినట్టుగా సామాజిక స్పృహ ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు దానికోసం లోన్ తీసుకొని ఉంటారు, దాన్ని ఈఎంఐ కట్టడానికి సరిపోతుంది పరిస్థితి. ఆయన ఎలాగ నేను ఈఎంఐ కట్టాలని దాని మీద ఆలోచన ఉంటుంది, కానీ
పేషెంట్లకు ఉచితంగా సేవ చేయాలి, ఇది నా బాధ్యత వైద్యుడిగా అనేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మెడికల్ కాలేజీకి సంబంధించినంత వరకు ప్రైవేట్ అనేది వాళ్ళ డబ్బులు ఉంటారు, చేయొచ్చు, అవన్నీ కూడా ఒక పద్ధతి. కానీ రెండవ విషయం ఏంటంటే ప్రభుత్వ వైద్యం ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తిగా వదిలేసి దాన్ని పీపీపీ అని, అంటే పీపీపీ అంటే ఏంటి వాళ్ళు చెప్పేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు, పూర్తిగా ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేయటం, పీపీపీపీ, ఇది మేము అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇది తప్పు. దీనివల్ల ప్రజలకు ఆరోగ్యం బాగుపడుతుంది అనుకుంటే మా సూచనలు కూడా తీసుకోండి, లేకపోతే మీరు కూడా ఆలోచించి మీరు చేయండి, కానీ ప్రైవేట్ పరం మటుకు చేయకండి, ప్రజలు హర్షించట్లేదు. ఇది 4వ విషయం. 5వ విషయం ఏంటి, మనకి ట్రైబల్ ఏరియా ఉంది, చాలా విస్తారణమైనటువంటి ట్రైబల్ ఏరియా ఉంది. మీ అందరికి చాలామంది ఎక్కువ మంది అరకు వెళ్తుంటారు. అరకు నుంచి ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ఖమ్మం బార్డర్ వరకు కూడా మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయినటువంటి రాష్ట్రంలో మొత్తం శ్రీకాకుళం, సీతంపేట, పార్వతీపురం, కురుపాం ఇదంతా కూడా ట్రైబల్ ఏరియా. లక్షలాది మంది ట్రైబల్స్ ఉన్నారు అక్కడ. కమ్యూనికేషన్ ఉండదు, మనలాగా ఫోన్ తీసి టకటక మాట్లాడటానికి ఏముండదు అక్కడ. చాలా చోట్ల ఇంకా కనెక్టివిటీ లేదు అసలు. మేము ఒక 4 సంవత్సరాల క్రితం ఒక ఓల్డ్ బెడ్ అనేటువంటి గ్రామానికి వెళ్ళాం. అక్కడికి గుర్రాల మీద వెళ్ళాం. ఒక డాక్టర్ గారు, ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టుగా అదే వయసు ఉన్నటువంటి డాక్టర్ గారు, ఒక ఆయన రామారావు గారు, ఈ మధ్య చనిపోయినారు ఆయన గుర్రం మీద వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మాకు, ఆ ఓల్డ్ బెడ్ అనేటువంటి గ్రామానికి మొట్టమొదటిసారిగా డాక్టర్ వచ్చాడు. అప్పటికి మనం 74 సంవత్సరాల్లో 75 సంవత్సరాల్లో మన స్వాతంత్రం వచ్చిందని చెప్పి పూర్తి చేసుకుంటాం. అంటే ఇంకా అలాంటి పరిస్థితులు ఏజెన్సీలో ఉన్నాయి. రెండో పరిస్థితి ఏంటి, డోలీ మోతలు, అంటే గర్భవతులు, డెలివరీ కావాల్సినటువంటి వాళ్ళు రోడ్డు రవాణా సౌకర్యాలు లేకున్నటువంటి పరిస్థితుల్లో డోలీలో తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఇంకా అక్కడ కొనసాగుతుంది. అది మరణాలు కావచ్చు, లేకపోతే ప్రసవాలు కావచ్చు మధ్యలోనే, లేకపోతే అది ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక ఏజెన్సీ ఏరియాలో. అలాగే నెక్స్ట్ చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు పుట్టిన తర్వాత ఎంతకాలం బతుకుతారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. మీకు అందరికీ తెలుసో తెలీదో, మన 5 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కింద సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో హయ్యెస్ట్ పిల్లలు 1000 మంది రేషియోలో చనిపోయేటువంటి పిల్లలు ఆంధ్రప్రదేశ్లో. 1000 మంది పిల్లలు కనుక పుడితే దాదాపుగా 23 నుంచి 24 మంది పిల్లలు మొదటి బర్త్డే కాకుండానే చనిపోతున్నారని చెప్పని గణాంకాలు చెప్తారు. ఏజెన్సీలో ఇంకా ఎక్కువ ఇది. మనం అర్బన్ ఏరియాలో కూడా ఉంది, కానీ ఏజెన్సీలో ఇది ఎక్కువ. ఆంధ్ర రాష్ట్రం యొక్క చిన్నపిల్లలే కనుక పుట్టి వాళ్ళు బట్ట కట్టకపోతే వాళ్ళు ఏమవుతారు ఏంటి అన్న దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి దీనికి సంబంధించి ఏం చేయాలి నివారణకి, ఒకటి పిల్లల డాక్టర్లు, పిల్లల యొక్క పోషణ, పిల్లలకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఒక ప్రోటోకాల్ ఉండాలి, వాళ్ళకు సంబంధించి ఏం చేయాలని దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి. ఏజెన్సీకి పర్టికులర్గా ఒక ప్రణాళిక ఉండాలి. అది చేయలేదా అని అంటే చేశారు. ఒక డాక్టర్ గారు సాలూరు ఐటీడీఏలో ఉన్నప్పుడు గర్భవతులైనటువంటి గిరిజన మహిళలను తీసుకెళ్ళి ఒక హాస్టల్లో ఉంచేవాడు. వాళ్ళని 7వ నెల దగ్గర నుంచి వాళ్ళు ప్రసవించేంత వరకు అక్కడ ఉంచి, అక్కడ వాళ్ళు ప్రసవించిన తర్వాత వాళ్ళ ఆటోలో తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి, ఆ రకంగా ఏంటంటే గర్భవతులైనటువంటి గిరిజన మహిళల యొక్క మరణాలు, అలాగే ఈ చిన్నపిల్లలు చనిపోవటాలు కంట్రోల్ చేయగలిగారు ఒక ఆఫీసర్ అతను. సో కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ కనుక సంకల్పం ఉండి మేము ఖచ్చితంగా వీళ్ళ ఆరోగ్యం కాపాడాలి, వీళ్ళని చేయగలగాలంటే చేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకని గిరిజన ప్రాంతంలో రోడ్డు రవాణా సౌకర్యం, అలాగే కమ్యూనికేషన్ సౌకర్యం, అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. ఇప్పుడు మనకు 30,000 మందికి ఒక పిహెచ్సి అని అంటారు, అక్కడ 30,000కి పనికిరాదు. ఎందుకంటే చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, 30-40 గడపలకే ఒక చిన్న గ్రామంగా ఉంటుంది. అక్కడ ఆ గ్రామాన్ని ఎలా అడ్రస్ చేయాలి అంటే ఏంటి, మీకు అక్కడి నుంచే కాన్సెప్ట్ ఒక ఆశానో, లేకపోతే ఒక మెడికల్ అసిస్టెంట్నో, లేకపోతే ఒక నర్సునో అక్కడ పెట్టి ఆ రకంగా వాళ్ళని ప్రైమరీ హెల్త్ కేర్కి అనుసంధానం చేసి ఒక ఫ్యామిలీ డాక్టరా, విలేజ్ డాక్టరా, ఆ సిస్టమ్ని తీసుకొచ్చి మొబైల్ ల్యాబ్స్, మొబైల్ క్లినిక్స్ ఇట్లాంటి వాటన్నిటిని పెట్టి అవసరమైతే మనం ఎట్లా వాటిని అడ్రస్ చేయాలని దాని మీద ఒక ప్రణాళిక పెట్టగలిగి ఇచ్చి ఉంటే చాలా వరకు వాటిని పరిష్కారం చేయగలం. దీంతోపాటు సిబ్బంది లేటెస్ట్గా ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కూడా చాలా చోట్ల మెడికల్గా ఉండేటువంటి సిబ్బందులు, డాక్టర్లు లేరు, డాక్టర్ సంబంధించిన పారామెడికల్ ఫోర్సులు లేరు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ లేవు, ఇట్లాంటివన్నీ లేనటువంటి పరిస్థితిలో
వీళ్ళందరినీ కూడా నియమించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వీటిని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఖచ్చితంగా దీనివల్ల డెవలప్మెంట్ అంటే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న 10 మెడికల్ కాలేజీల్లో పిడుగురాళ్ళ చాలా వెనకబడినటువంటి ప్రాంతం, ఆదోని ఇంకొక వెనకబడినటువంటి ప్రాంతం, ఇట్లా వెనకబడినటువంటి ప్రాంతాల్లో వచ్చినటువంటి కాలేజీలు, దానికి అనుసంధానంగా ఉండేటువంటి మెడికల్ ఆసుపత్రులు, అదే గవర్నమెంట్ హాస్పిటల్స్, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రైవేట్ పరం చేయటం వల్ల ఏమవుతుంది, ప్రైవేట్ వాళ్ళు ఎవ్వరు కూడా పైసా కూడా తీసుకోకుండా చేయరు, ఖచ్చితంగా డబ్బులు తీసుకొని ఏదైనా సేవ చేస్తారు. సో వెనకబడిన ప్రాంతాల్లో కూడా ఆరోగ్యం డెవలప్ అవడానికి ఇప్పుడు పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ వచ్చిందనుకోండి, అది ఎంత వెనకబడినటువంటి ప్రాంతం ఉత్తరాంధ్రలో. అందుకని ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఒక ప్రణాళిక, ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఒకటి డాక్టర్ సుజాతారావు గారితోని ఒక కమిటీ వేసింది. ఆవిడ ఒక 3 నెలల కాలం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి 627 పేజీలు డాక్యుమెంట్ తయారు చేసింది. 627 పేజీలు అండి. మొత్తం సిస్టమ్ అంతా తీసుకొని వచ్చి 2 రోజులు మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో వర్క్షాప్ పెట్టింది. ఆ వర్క్షాప్లో పూర్తిగా అందరినీ కూర్చోబెట్టి దీనికి సంబంధించిన వివరాలన్నిటి మీద కూడా చర్చ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ని పెట్టి ఆ డాక్యుమెంట్ ప్రకారం గవర్నమెంట్ మీరు చేయండి అని చెప్పింది. ప్రభుత్వం ఏం మారినా కూడా రోగులు మారరు, రోగాలు మానవు. ఎందుకంటే మనం తగిన చర్యలు తీసుకోకపోతే. మనం చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎవరైనా సరే, ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా సరే, మంచి విషయాలుండి ఒక మంచి పాలసీ ఉంటే వాటిని ఖచ్చితంగా అమలు చేసే విధానంగా ఉండాలి. కానీ మనం వాటి జోలికి పోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే మంచి చెప్పినప్పుడు, మంచి పాలసీ ఉన్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసేదే మంచి విషయం. మీ అందరికీ తెలుసో తెలీదో ఒక చిన్న ఎగ్జాంపుల్. తమిళనాడులో ఏఐడిఎంకే ప్రభుత్వం నుంచి డిఎంకే ప్రభుత్వం వచ్చింది. ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ తెలుసు కదా మీకు, ఈ ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు ఏఐడిఎంకే వాళ్ళు 2 ఆకుల గుర్తుతోని బళ్ళకు సంబంధించినటువంటి స్కూల్ పిల్లలకు సంబంధించిన బ్యాగులు కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళు తయారు చేశారు. ఆ కిట్లు అన్నట్టు అవన్నీ, ఆ కిట్లన్నీ ఉండిపోయినాయి ప్రభుత్వం దగ్గర. ఏఐడిఎంకే 2 ఆకుల గుర్తుంది, అది వాళ్ళ సింబల్. అది ఏఐడిఎంకే. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమండి వీటిని ఏం చేద్దామండి అని, మనం ఏం చేయక్కర్లేదు, వాటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేయండి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇది ప్రజలకు, చిన్నపిల్లలకి, స్కూల్ విద్యార్థులకు అందరికీ ఉపయోగపడేది కాబట్టి దీని మీద 2 ఆకులు ఉన్నాయా 3 ఆకులు ఉన్నాయా లేకపోతే అది ఉందా ఇది ఉందా కాదు, విద్యార్థులందరికీ సరి అయిన టైంలో ఇన్ని 100 కోట్ల రూపాయల మెటీరియల్ మన దగ్గర ఉంది కాబట్టి ఈ మెటీరియల్ మనం ఇచ్చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు దాన్ని హర్షించారు. అది ప్రభుత్వం ఏదైనా కూడా వాళ్ళు వృధా కాకుండా ప్రజాధనాన్ని, దీన్ని వృధా కాకుండా దాన్ని సద్వినియోగం చేసినటువంటి నిర్ణయానికి అందరూ కూడా ఆ ప్రభుత్వాన్ని హర్షించారు. ఈ రకంగా ఉండాలి మనం. అంతేగాని మనం ఇంకొక ఆయన వేరే పార్టీ, ఇది కాదు కావాల్సింది మనకి. ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఏంటి అని. సో ఇట్లాంటి సమస్యలు మనం చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ అని ఉన్నాయి యాక్చువల్గా. కానీ మనకు ఉన్నటువంటి సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి ప్రధానంగా ఈ సమస్యలు సంబంధించి మీ దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేశాం. నెక్స్ట్ ఒక విషయం చెప్పి మానేస్తా. ఈ రోజున ఇంకొకటి ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ఒక పెనేషియా. ఇన్సూరెన్స్ ద్వారా మనం మొత్తం అసలు కంప్లీట్గా ప్రతి రోగి యొక్క దానికి మనం అడ్రస్ చేయొచ్చు ఇష్యూ. నేను చెప్పనేటువంటిది ఒక విధానాన్ని తీసుకొచ్చేటువంటిది ఉంది. ఇన్సూరెన్స్ ఇప్పుడు మన అందరి అనుభవం ఏంటి, ఎప్పుడైనా సరే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా సరే ఒక వ్యాధిగ్రస్తుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 100కు 100% రీఎంబర్స్ చేసినటువంటి పరిస్థితి ఉందా? ఆ డబ్బులు మనం కట్టిన తర్వాత ఆ డబ్బులు దానికి సంబంధించినటువంటి ప్రీమియం ఈ రోజున మధ్యతరగతి వాళ్ళు మీరు కట్టే, అలాగే 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళ జనాభా కట్టేటువంటి ప్రీమియం చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. 70,000, 80,000, ₹1,00,000 అనేక ఇన్సూరెన్స్ కంపెనీకి కడుతున్నటువంటి క్లెయిమ్, అది ఆ ఇన్సూరెన్స్ పాలసీ. అయినప్పటికీ కూడా వాళ్ళకు ఒకవేళ వ్యాధి కనుక వస్తే కవరేజ్ అనే పేరుతో చాలామంది ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇది గతంలో మీరు డిస్క్లోజ్ చేయలేదు, అందుకని మీకు ఇవ్వట్లేదు ఈ క్లెయిమ్ అని చెప్పి అసలు పూర్తిగా కంప్లీట్గా డిజోన్ చేసినటువంటి పరిస్థితి కూడా.
దీంతో పాటు క్లెయిమ్ మొత్తం 100%లో 100% ఇచ్చింది, ఎలిజిబిలిటీ ఉన్నా కూడా 100% ఎప్పుడు ఇవ్వలేదు. కేవలం 80%, 70%, 60% ఈ రకంగా ఇచ్చాం. ఇది మనం నిత్యం చూస్తున్నటువంటి విధానం ఇది. ఇప్పుడు దీనివల్ల మనకేదో ఒక పెనేషియా వస్తుంది, లేకపోతే కొంతమందికి ఖచ్చితంగా కొంత ఆరోగ్యశ్రీని కూడా చాలామంది ఉపయోగించుకున్నారు. ఆరోగ్యశ్రీని ప్రజలు నమ్మకంతో చాలామంది లబ్ధి పొందిన మాట వాస్తవం. కానీ దీంతో పాటు హాస్పిటల్ యాజమాన్యాలు కూడా చాలామంది లబ్ధి పడ్డారు. కానీ ఆ డబ్బులు పెట్టేటువంటి డబ్బులు 3,000 కోట్లు, 4,000 కోట్లు, 5,000 కోట్లు వీటన్నిటినీ కనుక ప్రభుత్వం డైరెక్ట్గా పెట్టి ఆసుపత్రులని వాళ్ళ అజమాయిషీలోనే కనుక నడిపించగలిగితే ఖచ్చితమైనటువంటి పరిష్కారం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది, ప్రైవేటైజేషన్ ఆఫ్ హెల్త్ అనే దాన్ని ఖచ్చితంగా మనం అపోజ్ చేయాలని చెప్పి, అది మెడికల్ కాలేజీలైనా సరే, ఆసుపత్రులైనా సరే, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అయినా సరే. ఇందాక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ గురించి చెప్పారు. కాబట్టి మనకంటే చాలా వెనుకబడినటువంటి దేశం బంగ్లాదేశ్. మేము వెళ్ళాం, అదే 2018లో అమిత్ షా గుప్తా గారు మేము అందరం కలిసి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి వెళ్ళాం. అక్కడ రిఫరల్ సిస్టమ్ మామూలు ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు ఎక్కడ ఎవరికైనా సరే ముందు డైరెక్ట్గా మన జనరల్ జీజీహెచ్కి వెళ్ళిపోతాం. అక్కడ అట్లా కాదు. ఏ ఏరియాలో ఉండే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇది మేము నయం చేయలేము అన్న తర్వాత దాన్ని రిఫరల్ కింద పంపిస్తారు. పంపించేటప్పుడు కూడా ఏంటి, ఆ పేషెంట్తో పాటు ఉండేటువంటి అటెండెంట్ కూడా భోజన వసతి కూడా పెట్టేటట్టు పెడతారు. బంగ్లాదేశ్లో మేము చూస్తాం. బంగ్లాదేశ్ అది పరిస్థితి. మనం చాలాసార్లు బంగ్లాదేశ్ని ఆ తుఫాన్ వచ్చిందా, బంగ్లాదేశ్ కొట్టుకుపోయింది, అక్కడ అందరూ అడుక్కో తినేవాళ్ళే ఉన్నారు అన్నటువంటి ఒక చాలా చీప్గా మనం మాట్లాడే పరిస్థితి. కానీ అక్కడ ఆరోగ్య వ్యవస్థ ఎంత క్లియర్గా ఉందో చూడండి. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి ఎగ్జాంపుల్. రెండో వైపు చాలా ధనికంగా ఉండి అందరూ పోయేది బ్యాంకాక్కి, థాయిలాండ్కి వెళ్తారు. ఈ రోజున క్యాపిటలిస్టిక్ వ్యవస్థలో అన్నిట్లలో కూడా ద బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉన్నటువంటిది అది బ్యాంకాక్, థాయిలాండ్. వాళ్ళు ఎక్కడి నుంచి ఆ పర్టికులర్ దాన్ని డెవలప్ చేయగలిగారు? థాయిలాండ్ అంటే చాలా చిన్న దేశం అది. వాళ్ళు ఎక్కడ డెవలప్ చేయగలిగారంటే వాళ్ళు కేవలం తమిళనాడు మోడల్ తీసుకొని వాళ్ళు డెవలప్ చేయగలరు. తమిళనాడులో ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థని, మందుల వ్యవస్థని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థను పెట్టారు. ఈరోజు అమాంగ్స్ట్ ద వరల్డ్ కంట్రీస్లో థాయిలాండ్ ఈజ్ ద బెస్ట్ కంట్రీ టు ప్రొవైడ్ ద హెల్త్ కేర్ సిస్టమ్. మనం ఎందుకు దాన్ని అడాప్ట్ చేసుకోలేం? చాలాసార్లు మా రమేష్ గారు చెప్తారు, మన ముఖ్యమంత్రి గారు దావోస్కి పట్టుబడులకు వెళ్ళినప్పుడు ఆయనతో పాటు రమేష్ గారు కూడా ఉన్నారు, ఆయనతో పాటు ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు వెళ్తుంటే ఆయన స్లిప్ అయిపోయి పడిపోయినారు, ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ గారు. దావోస్ అంటే తెలుసు కదా మీకు, ఏ కంట్రీ? మీరు కదా వాళ్ళు, ఇటు స్విట్జర్లాండ్ అంటే భూతల స్వర్గం అంటాం మనం. చాలా అంత పెద్ద భూతల స్వర్గం, అందరూ స్విట్జర్లాండ్ వెళ్తుంటారు. ఆ దావోస్కి మనం కూడా పెట్టుబడులకి వెళ్తూ ఉంటాం. అక్కడ ఈ స్లిప్ అయినటువంటి డాక్టర్కి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, బాబు ఏంటి ఇక్కడ అర్జెంటుగా ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్, బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి హాస్పిటల్ చూపించాను. ఆ అంబాసిడర్ చెప్పాడు, అయ్యా మా దగ్గర కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లేవు, ఓన్లీ పబ్లిక్ హాస్పిటల్, గవర్నమెంట్ ఓన్లీ విల్ డూ దిస్ అని. మనం ఎందుకు అది నేర్చుకోం? మనం ఎందుకు అది ఇక్కడ ఫెయిల్ అవుతున్నాం మనం? కాబట్టి మన ఇవన్నీ కూడా ఎందుకంటే మనకు ప్రభుత్వం తలుచుకుంటే, వాళ్ళకి ప్రజా ఆరోగ్యం మీద కనుక బాధ్యత ఉంటే, ఉండాలి ఖచ్చితంగా. ఆ ప్రజారోగ్య బాధ్యత ఉంటే 3 విషయాలు. ఒకటి, ఈ దేశం మన రాష్ట్రంలో ఆరోగ్య హక్కు చట్టాన్ని తీసుకురావాలి, అమలు చేయాలి. దాన్ని మేము 2018లోనే ఇచ్చాం గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఈ రోజు వరకు దాన్ని చేయలేదు. కాబట్టి ఈరోజు ఇప్పుడైనా సరే గవర్నమెంట్ అయినా సరే ఆరోగ్య హక్కు చట్టం చేసి ప్రతి పౌరుడికి ఈ రైట్ టు హెల్త్ యాక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్ ద్వారా ప్రతి పౌరుడికి ఆరోగ్య హక్కుని ఇవ్వాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ప్రైవేటైజేషన్ అనేది హెల్త్ చేయడానికి వీల్లేదు, చేయకూడదు అది. ఎందుకంటే మేము 2025 ఫిబ్రవరి 23వ తారీఖు తిరుపతిలో చేసాం సెమినార్. దాదాపుగా 800 మంది వచ్చారు. అప్పటి నుంచి ప్రజారోగ్య వేదికగా ఇప్పటి వరకు నిర్వహించినటువంటి అనేక సెమినార్లు రాష్ట్రం మొత్తం మీద, మీరు చెప్పండి, మదనపల్లి, పాడేరు, శ్రీకాకుళం, పార్వతీపురం, అది ప్రతి ఊరిలో కూడా మేము సెమినార్ పెట్టి, రౌండ్ టేబుల్ పెట్టి ప్రజాభిప్రాయం సేకరిస్తే 99.99% చెప్పింది ఏంటంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వైద్యము విద్య అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత కింద ఉండాలి. వైద్యం
ఈ రెండు కూడా ప్రభుత్వ బాధ్యతల్లోనే ఉండాలి, ఆజమాయిషీలోనే ఉండాలంటారు. ప్రభుత్వం కూడా చెప్తున్నది, మా అజమాయిషీలో ఈ మెడికల్ కాలేజీలు ఉంటాయి, మా అజమాయిషీలో నడుస్తాయి, 2 సంవత్సరాలు మేము ఫీజు కూడా ఇస్తాను, మరి ఇంకా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది ఏంటండి మీరు? కాబట్టి ఎందుకు దానికోసం ప్రైవేట్ చేయటం అనేది మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి సవాళ్ళని మీరు అర్థం చేసుకొని, ఇందాక చెప్పినట్టుగా మీరు చాలామంది మీరు ఫార్మసీ స్టూడెంట్స్ అవ్వచ్చు, నర్సింగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే +2లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అవ్వచ్చు, 10th క్లాస్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలుగా అవ్వచ్చు, మనం ఒక నిజమైనటువంటి ఆరోగ్య విధానం కోసం మనం ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఉద్యమంలో భాగస్వాములు అవుదాం. ఈ ప్రజారోగ్య వేదిక నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మనం భాగస్వాములు అవుదాం. అలాగే ప్రభుత్వానికి మటుకు సార్ ఈ విషయంలో మటుకు నో కాంప్రమైజ్, నో ప్రైవేటైజేషన్, నో కార్పొరేటైజేషన్, ఓన్లీ పబ్లిక్ పబ్లిక్ పబ్లిక్. ప్రభుత్వమే మొత్తం నిర్వహించాలి, ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.